సార్ ఇక్కడికి వచ్చినప్పుడు నా శాలరీ 10,000. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది సార్. ఇక్కడికి వచ్చినప్పుడు నా జీతం 6 నెలల తర్వాత 14,000 అవుద్దన్నారు. ఇప్పటికి రూపాయి కూడా పెంచలేదు. ఇప్పుడేమో 1,000 రూపాయలు అంటున్నారు. సార్ మీకు ఒకటి తెలుసా, ఈ స్టేట్లో మనం బతకడానికి ఎంత డబ్బు కావాలో? ఈ పిఎఫ్ కట్టింగ్స్ అన్నీ పోయి నా దగ్గర మిగిలేదేంటి సార్? దాని గురించి చూద్దాంలే. నాకు ఈ ఉద్యోగం వద్దు సార్. నేను చెప్పింది నీకు అర్థం కాలేదనుకుంటా. నాకు అర్థం కాలేదు, అర్థం చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. నేను ఇంజనీరింగ్ ఎందుకు చేశానో నాకే అర్థం కావట్లా. నాకు డబ్బులు ఇవ్వలేని కంపెనీకి నేనెందుకు వర్క్ చేస్తున్నా? రెప్యుటేషన్, జస్ట్ హెల్ విత్ ద రెప్యుటేషన్. అవునా? ఇంకా సార్ మీకు ఒక జాబ్ చెప్పే కదా, వైరింగ్ది. అందులోనే నాకు రోజుకు 1000 వస్తాయి. ఇంకా పెళ్ళి అంటారా? నాకు పెళ్ళనిచ్చేటోళ్ళే ఎవరు లేరు. పర్లేదు, అవన్నీ ఇప్పుడు ఎందుకు? చాలు సార్, ఇంకా నేను అలసిపోయాను. నా శాలరీ పెంచితేనే నేను ఇక్కడ జాబ్ చేస్తా, లేదంటే వెళ్ళిపోతాను. సార్ మీకు ఒకటి తెలుసా, నా కుటుంబం ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నేను వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చాను. దానికి తోడు ఈ టెన్షన్ అండ్ ప్రెషర్. నేను ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు కాబట్టి మీరు చెప్పిన టెన్షన్ ప్రెషర్ ఉండవు. కానీ నన్ను ఇష్టపడుతూ ఒక అమ్మాయి ఉంది. తను నన్ను ఈ జాబ్ చూసి ఇష్టపడట్లేదు. నేను తన్నే పెళ్లి చేసుకుంటా. రే వద్దు, జీవితమైపోతుంది. ఇక్కడ 2 ఏళ్ళు కష్టపడి చేశా కదా, అది నా జీవితం. మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటా. ఓకే, యాజ్ యూ విష్. మచ్చా, నీ ప్లేస్లో ఇంకెవరినన్నా చూడు. ఏమైందిరా? నేను ఉద్యోగం మానేశాను. ఏమైంది మచ్చా? ఆ లడ్డు ఇస్తావా?